ఎన్నిసార్లు చెప్పినాం, ఎంతమంది చెప్పిళ్ళు, అయినా కానీ మళ్ళీ 10 లక్షలు స్కామ్ అయింది. చాలా మంది స్టూడెంట్స్ ఫేస్బుక్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి మా దగ్గర రూపీస్ ఉన్నాయి, మాకు పౌండ్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఎవ్వరు నమ్మకండి, ఎందుకంటే ఆన్లైన్ లో మీకు తెలియని పర్సన్ కి మీరు డబ్బులు పంపిస్తే మీరు స్కామ్ అయిపోతారు. ఈ స్కామ్ అనేది ఈ రోజు జరగలేదు, కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది. చాలా మంది చాలా సార్లు చెప్పినాం, అయినా కూడా ర్యాండమ్ పీపుల్ కి ఎట్లా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నిన్న అబ్బాయి మెసేజ్ చేసి మాకు 10 లక్షలు స్కామ్ అయింది, మనీ కన్వర్షన్ స్కామ్, వీళ్ళని ఎక్స్పోజ్ చేయండి, రివీల్ చేయండి అని చెప్పి అంటున్నారు. ఎంత మంది అని చెప్పి రివీల్ చేస్తాం, రోజు ఇలాంటి స్కామ్స్ అవుతున్నాయి. నిన్ననే అబ్బాయి మెసేజ్ చేసిండు కదా, నేను ఒక వాట్సాప్ గ్రూప్ లో చూసిన, నా దగ్గర రూపీస్ ఉన్నాయి, పౌండ్స్ కావాలని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. ఎంత మంది నన్ను ఆపగలుగుతాం? ఆపలేము, అది నాట్ పాసిబుల్. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మనీ కన్వర్ట్ చేసుకోవాలంటే యూకే నుండి ఇండియా కన్వర్ట్ చేసుకోవడానికి చాలా యాప్స్ ఉన్నాయి. ఇండియా నుంచి యూకే కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు బ్యాంక్ త్రూ ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేదంటే మీరు ఫోరెక్స్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అవును, మీకు 1%, 2%, 3% డిడక్షన్ అయితే చార్జెస్. కాకపోతే మీరు ఆ 2% గురించి ఆలోచిస్తే మీ 100% డబ్బులు స్కామ్ అయిపోతాయి. అసలు ఎట్లా నమ్ముతారు మీరు? అబ్రాడ్ కి వచ్చినప్పుడు ఎవరిని నమ్మకండి. ఈవెన్ తెలుగుడైనా, ఇండియన్ అయినా, మీ ఫ్లాట్ మేట్ అయినా, మీ కాలేజ్ మేట్ అయినా కూడా అసలు ఎవరిని నమ్మకండి. మీరు చేసే ట్రాన్సాక్షన్ 100, 200 కాదు, లక్షల్లో ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ డబ్బులకి మీరే బాధ్యులు. స్కాములు చేసేటోళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ నాలాంటి కంటెంట్ క్రియేటర్స్ ఎంతమందిని ఆపగలుగుతారు? వాళ్ళని ఆపడం కంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకే జాగ్రత్త పడండి. జై హింద్.